కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో పాటుగా 6 కాలం కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోయింది. దీంతో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అశోక్ బాబు పూర్తిగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. సార్, ఏంటి ఈ వెరైటీ నిరసన కార్యక్రమం, ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా? నమస్తే అండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ అంధకారులైనటువంటి ఈ రైతుల్ని మోసం చేసి కుట్ర చేసి దగా చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి వైఫల్యాలు ఏంటనేది రైతుల ద్వారా, ప్రజల ద్వారా, మీడియా మిత్రులు మీ ద్వారా కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క విధానం తీసుకున్నాం. ఒకవైపు తుఫాన్ వస్తూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు విత్తనం నాటేటప్పుడు వాళ్ళకి మీరు యూరియా సప్లై చేయకుండా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి రైతులను ఏ రకంగా మోసం చేసి వెన్ను విరగొట్టాలో ఆయన చూశాడు. మరి అమరావతిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అమరావతిలో పండే పంటలన్నింటినీ కాజేసి రియల్ ఎస్టేట్ చేసి మొత్తం అమరావతి అంతా కూడా రియల్ ఎస్టేట్ చేశాడు. అమ్మో, దీనిలోనే ఇంత డబ్బులు వచ్చినాయే, ఇక రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ చేస్తే ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి ప్లాన్ చేసి ఈ రైతుల్ని ముక్కలుగా ఆర్థికంగా నిలబడకుండా వాళ్ళని కైమా చేస్తా ఉన్నాడు. అందుకని ఈ యొక్క పంట పండినాక మాకు వేమూరు నియోజకవర్గంలో వరి పైరు 80% పైన మాకు వరి పైరే ఉంటుంది. ఇక్కడ వరిని ఆధారపడి అనేక మంది కౌలు రైతులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళు కౌలు తీసుకొని విత్తనం నాటుకొని ఏదో ఒక రకంగా ఈ పంట తీసుకొని బ్రతకాలని చెప్పేసి చూసుకుంటూ వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారు సకాలంలో ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇవ్వకుండా రైతులను నడ్డివిచ్చారు. ఆ తర్వాత వాళ్ళ కూటమి నాయకులకు ఇచ్చి ఆ అధికారులతో, కొంతమంది అధికారులతో కుమ్మక్కై బ్లాక్లో ఈ యొక్క యూరియాని అమ్ముకునేటట్లుగా చేశారు. మరి ఈ రోజున పైన తుఫాన్ వస్తూ ఉంది, పంట దగ్గరకు వచ్చింది. యూరియా ఇవ్వకపోవడంతో ముందేసినటువంటి పంట, వెనకేసినటువంటి పంట ఒకేసారి అవి రావడం. ఒకవైపు మిషన్లు లేవు. ఒకవేళ కోసి ఏమన్నా వదిలేసుకొని మనం కుప్ప వేసుకుందాం అనుకుంటే 10-12 వేల రూపాయల దాకా ఎకరంకి అవుతుంది. అదే మిషన్లు తీసుకొని వస్తే మన తుఫానికి పడిపోయినటువంటి దానికి 4-5 వేల రూపాయల దాకా పైన వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజున మద్దతు ధర కావాలని చెప్పేసి రైతులందరూ అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1800, 1900, 2000 రూపాయల చొప్పున మిల్లర్లతో సహా ప్రభుత్వం ఒకవైపు కొనుగోలు చేస్తుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టి మిల్లర్లు కొనేవాళ్ళు. ఈ రోజున మద్దతు ధర ఊరక చూపిస్తున్నారు 1777 రూపాయలు, 1799 రూపాయలు చూపిస్తున్నారు. కానీ అవి కొనట్లేదు. మాయిశ్చర్ ఎక్కువ ఉందంటున్నారు, తేమ శాతం ఎక్కువ ఉందని అంటున్నారు. ఒకవైపు తుఫాన్ వస్తుంది, గోనె సంచులు ఇవ్వలేదు, కోస్తేనేమో గోనె సంచులు కావాలా. మిల్లర్ల దగ్గరకు పోతే 1280, 1250 అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ప్రభుత్వం, కూటమి నాయకులు, అలానే కొంతమంది అధికారులు, మిల్లర్లు, దళారులు అందరూ కలిసి రైతుల్ని మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తున్నా. ఏ రకంగా మోసం చేస్తున్నారంటే ప్రభుత్వం ఏమో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి కొనట్ల, తెలుగుదేశంలో ఉన్నటువంటి పేద రైతుల దగ్గర కూడా కొనట్ల. అలానే మిల్లర్ల దగ్గరకు పోతే 1250, 1280 రూపాయల చొప్పున అడుగుతా ఉన్నారు. ఇందులో మరి వీళ్ళకి లాభం ఏంటయ్యా, దళారులకి మిల్లర్లకి లాభం ఏంటయ్యా అని అంటారు. మిల్లర్లు 1250 కొని, కొంతమంది దళారుల ద్వారా కొని అదే వడ్లని ఆర్బీకే సెంటర్లో వాళ్ళు మళ్ళీ అక్కడ అమ్మినట్లుగా చూయించుకొని ఇప్పుడు 25% ఉన్నటువంటి వడ్లని 16%, 15%లోకి తీసుకొని వచ్చి వాటిల్ని 1700 చొప్పున కొంటారంటే 1280 రూపాయల చొప్పునేమో దళారులు కొంటారు. రైతుల దగ్గర మన ఆర్బీకే సెంటర్లో అదే ధాన్యాన్ని 1790 రూపాయలకి, 99 రూపాయలకి తీసుకుంటున్నారు. అంటే 500 రూపాయలు రైతుని డైరెక్ట్ గా మోసం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 81 లక్ష టన్నులు ఈ రకంగా కొంటున్న మోసం చేసి రైతులందరినీ అన్యాయం చేస్తా ఉన్నారు. ఆయన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కులాలు, మతాలు, పార్టీలు చూసి మాత్రమే కొంతమంది దగ్గర కొంటున్నారు. అందులో కూడా పెద్ద పెద్దోళ్ళ దగ్గర అయితేనే కొంటున్నారు. చిన్నోళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు. రైతు మోసపోకుండా రైతు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతుని తన బిడ్డను చూసుకున్నట్టు
గద్దొస్తే కోడి పెట్ట తన పిల్లల్ని రెక్కల చాటులో కనిపెట్టుకొని కాపాడుకొని ఎట్లయితే గద్ద నుండి కాపాడుకుంటుందో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తుఫానుల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులను కాపాడుకుంటూ ఆర్బీకే సెంటర్లు పెట్టారు. వాళ్ళకి యూరియా కానీ ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ధాన్యం వస్తే తుఫాన్లు వచ్చి తడిచిపోయినా కానీ చివరి వడ్డ గింజ వరకు ప్రభుత్వం కొనాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కూటమి నాయకులకు మీకు దమ్ముందా ఆ మాట అనడానికి? ప్రతి ఒక్క వడ్డ గింజ మీరు కొనాలి. ఇక్కడ ఒకటి మీరందరూ రైతులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, కూటమి నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. మనం ఏ చిల్లర కొట్టుకుపోయినా, షాంపూ కొన్నా, ఒక పెన్ను కొన్నా, ఒక పేస్ట్ కొన్నా మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. మద్దతు ధర అంటే రైతుకిచ్చే మద్దతు ధర ప్రభుత్వం కల్పించిందంటే అంతకంటే ₹1 కూడా తక్కువకి ఎవరు కొనడానికి లేదు. అది మద్దతు ధర అంటే. ఆ ₹1799 కంటే ₹1 కూడా తక్కువ కొనడానికి లేదు. అటువంటి వాళ్ళు శిక్షార్హులు. మరి కూటమి నాయకులు, ఈ దళారులు, ఈ మిల్లర్లు, ఈ చేసే వాళ్ళందరూ కూడా ₹1280 వాళ్ళు కొంటున్నారంటే మినిమం రిటైల్ ప్రైస్ ఉండాలా. అది 1799 అయితే వీళ్ళు 1280 కొంటున్నారు. వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా, ఈ రైతులను మోసం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఈ కూటమి నాయకులకు ఉంది. అలా చేయకపోతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు అన్యాయం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే దాన్ని ప్రభుత్వం పెట్టిన దానికంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళు మిల్లర్లు కొనేవాళ్ళని చెప్పేసి చెప్తున్నా. అందుకనే ఈ నిరసన తెలుగుదేశం వాళ్ళకి, కూటమి నాయకులకి, ఈ ప్రభుత్వానికి, రైతులకు కూడా ఏమేమి రకంగా మోసం చేస్తున్నారో అన్నీ తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలానే దీన్ని తీసుకొని వెళ్ళి శ్మశానం దాకా తీసుకొని వెళ్ళి ఆ శ్మశానం దగ్గర ఈ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని, ఏ రకమైన దళారు వ్యవస్థ అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, అలానే రైతు పండించే వరి పంటకు ఇన్సూరెన్స్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం, అలానే వరి పంటకు మద్దతు ధర కొనుగోలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం, అలానే కులం పార్టీలు చూడకుండా ప్రభుత్వం ఈ రకంగా రైతును రైతుగా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి చెప్తున్నా. అందుకనే ఈరోజు వేమూరు నియోజకవర్గంలో పల్లెకొన్న గ్రామంలో ఇలా రైతులు అందరం కూడా కలిసి ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కనీసం మద్దతు ధర ఇవ్వటంలో కూడా పూర్తిగా విఫలమైంది. కాబట్టి రైతులకు మద్దతు ధర కల్పించేంత వరకు ఖచ్చితంగా తాము పోరాడతామని కూడా అశోక్ బాబు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, వేమూరు నియోజకవర్గం నుంచి.